హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఇవాల్టి వ్లాగ్ అయితే చూసేద్దామా? సో ఈరోజు వర్క్ అయితే అయిపోయింది. టైము 4:30 అయిపోయింది. సో 4:30 అయింది అని అంటేనే ఫుల్ ఆకలిస్తూ ఉంటుంది. సో కంపల్సరీ స్నాక్స్ అనేది తినాల్సిందే. సో కిచెన్లోకి వెళ్ళేసి ఏమున్నాయో చూసేద్దాం. దిస్ ఈజ్ అవర్ కిచెన్. బాగా ఆకలిస్తుంది. 4:30 అయ్యింది అని అంటే 4:30, 5:30 ఆ టైంలో మాత్రం స్నాక్స్ కంపల్సరీగా తింటాను. సో ఏదో ఒకటి ఫ్రూట్స్ అయినా తింటాను, లేకపోతే నార్మల్ మన ఇండియన్ స్నాక్స్ ఉంటాయి కదా, మనం ఏమైనా కానీ స్నాక్స్ అంటే బాగా ఇష్టము. సో ఆ టైంకి అయితే కంపల్సరీ తినాలి. సో ఇక్కడైతే పనీర్ ఉంది. సో పన్నీరు రాగా ఉంది. సో రాగా ఉంది అని అంటే దాన్ని ఏమైనా చేసేస్తే కదా బాగుండేది. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్లో స్టార్టర్ని ఒకదాన్ని చేసేద్దాం. అది పన్నీర్తో, పన్నీర్ టిక్కా. సో చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోగలరు ఈ పన్నీర్ టిక్కాని. సో ఎవరైనా వస్తున్నా కానీ, లేకపోతే మనకైనా స్టార్టర్ చేసుకోవాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా 30 మినిట్స్లో స్టార్టర్ని చేసేసుకోవచ్చు. సో చేసేద్దామా? ఇక పన్నీర్ టిక్కా స్టార్టర్ని చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది పన్నీర్. సో పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి. సో చిన్న చిన్న క్యూబ్స్గా రావాలి అంటే ఫస్ట్ అడ్డంగా కట్ చేసుకోవాలి, తర్వాత నిలువుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చిన్న చిన్న క్యూబ్స్ అనేవి వస్తాయి. మనమైతే ఇక్కడ అన్ని క్యూబ్స్ని కట్ చేసేసుకున్నాము అండ్ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేశానో. సో ఈ సైజులో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది పన్నీర్ టిక్కాకి. సో ఎక్కువ హార్డ్గా లేకుండా స్మూత్గా ఉంటుంది మీడియం సైజులో ముక్క ఉంటే. పన్నీర్ టిక్కా పేస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కర్డ్ తీసుకోవాలి. సో కర్డ్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇది పెద్ద స్పూను. సో 2 స్పూన్లు తీసుకున్నాను. స్పూన్లు అనేదానికన్నా చిన్న సైజు గంట అని చెప్పొచ్చు. ఆ గరిటెతో 2 గరిటెలు తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. సో ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. సో నేనైతే కాశ్మీర్ కారం తీసుకున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారం తీసుకున్నాను. స్పైస్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే నార్మల్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగా ఉంటుందని ఈ కారం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ టిక్కా మసాలా తీసుకోవాలి. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా 1/2 టీ స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూను, క్రష్ చేసుకున్న కసూరి మేతి. సో దీన్ని ఇలా నలుపుకుంటే కసూరి మేతి ఎప్పుడైనా దాని ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకునేటప్పుడు నీళ్లు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పెరుగు యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఎట్లా అయినా కొంచెం వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువ వాటర్ పడితే పనీర్కి ఈ మిక్చర్ అనేది అంటుకోకుండా జారిపోతూ ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూడాలి. టేస్ట్ చూస్తే ఉప్పు, కారము, ఏమైనా మసాలా తక్కువ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం సరిపోయింది. ఉప్పు, కారాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా సరిపోయింది. సో మనం ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఈ పేస్ట్కు మరింత టేస్ట్ రావాలి అంటే నిమ్మకాయ పడాల్సిందే. సో ఈ నిమ్మకాయని 1.5 స్పూను పిండుకుంటే సరిపోతుంది. సో ఒక్కసారి బాగా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. సో మన పన్నీర్ టిక్కాకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో పీసెస్ కూడా రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ డిప్పింగే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని ఇట్లా బాగా డిప్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తము డిప్ చేసుకోవాలి. సో మనము కొంచెము పేస్ట్ చేసేసుకున్నా కానీ ఈ గ్రేవీ
మొత్తం చాలా వాటిల్లోకి వచ్చేస్తుంది. నాకు ఆల్మోస్ట్ ఒక 15 పీసెస్ వరకు వచ్చాయి. 15 పీసెస్కి ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా టేస్ట్ వైజ్ బాగుంటుంది. ఎక్కువ తక్కువ అవ్వకుండా కంగారు పడాల్సిన పని ఉండదు. షాలో ఫ్రై చేసుకోవడానికి ఎప్పుడైనా కానీ నాన్ స్టిక్ యూస్ చేసుకోవాలి. నాన్ స్టిక్ యూస్ చేసుకుంటే అది మాడిపోకుండా ఉంటుంది. అదే స్టీల్ ప్యాన్ కానీ పెట్టుకుంటే ఈజీగా అడుగంటేసి త్వరగా మాడిపోతూ ఉంటుంది. ఈ షాలో ఫ్రైకి ఆయిల్ ఎక్కువేం పట్టదు, కొంచెమే పడుతుంది. సో నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనం అన్నీ పెట్టడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ మనం ఇవి ఆయిల్ పెట్టుకొని అంతా రెడీ చేసుకునే లోపు సోక్ అయిపోయి ఉంటుంది. ఆయిల్ కాగాక వీటిని వేసేసుకోవాలి. మనకి ఇంకా పేస్ట్ అయితే మిగిలింది కాబట్టి సో మిగిలి ఉన్న పన్నీర్ మొత్తాన్ని ఈ పేస్ట్లో వేసి పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ ట్రిప్ అయిపోయేటప్పటికి ఇది సోక్ అయిపోతుంది ఈ పేస్ట్లో. పన్నీర్ని 10 మినిట్స్ కుక్ చేశాక గోల్డెన్ కలర్లోకి వస్తుంది. సో అప్పుడు మనము మెల్లగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. సో ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక ట్రిక్ కూడా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పన్నీర్ అనేది హార్డ్గా అవుతుంది. సో సిమ్లో పెట్టుకున్నప్పుడే పన్నీర్ అనేది ఎప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. పన్నీర్ కుక్ అవ్వడానికి తక్కువ ఆయిలే పడుతుంది. సో మనం యూజ్ చేసింది 2 స్పూన్ల ఆయిలే. స్టిల్ ఇంకా మనకి ఆయిల్ కనిపిస్తూనే ఉంది. ఇక్కడ రెండవ వైపు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో అంటే పన్నీరు రెడీ అయిపోయింది ఫ్రై అవ్వటం. అంటే సెకండ్ ట్రిప్ కూడా స్టార్టర్ రెడీ అయిపోయింది. సో దీంట్లోకి తీసేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ స్టార్టరు. సో మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేస్తూ ఉంది. సో ప్యాన్ తీసేసుకొని గార్నిష్ కూడా ఆనియన్స్ రెడీ చేసేసాను. సో ఎంతో కలర్ఫుల్గా ఉండి స్టార్టర్ పనీర్ బాగుంది కదా. ఇట్ లుక్స్ వెరీ నైస్, వెరీ కలర్ఫుల్ ఆల్సో. టేస్ట్ ఎమ్మీగా ఉందా లేదా అనేది చూస్తే చెప్పలేం కదా, తినేసి చెప్దాం ఎలా ఉంది అని. మంచి ఆనియన్ పెట్టాలి. చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ఒకసారి కంపల్సరీ ఇది ట్రై చేయాల్సిన స్టార్టర్. ఎవరైనా వస్తున్నప్పుడైనా చేసుకోవచ్చు, లేకపోతే మనమైనా కానీ పనీర్ తినాలి అని అనుకున్నప్పుడు ఈ స్టార్టర్ని చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో మళ్ళా కలుద్దాం.